రీసెంట్గా ప్రభాస్ గారు ఒక ట్వీట్ చేశారు, మన ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. దాంతో సగం మంది గుండె అయిపోయింది. ఎందుకంటే అది పెళ్లి గురించి అని చెప్పేసి చాలా వైరల్ అయింది. అదైతే చాలామంది చాలా రకాల మీమ్స్ అయితే పెట్టారు. అట్ లాస్ట్ ఆ సస్పెన్షన్ తెరదించుతూ మొత్తానికి కల్కిలో ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోయారు. అదే బుజ్జి. ఆ బుజ్జి ఎవరు, ఆ బుజ్జి వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మనమైతే ఈ కల్కి నుంచి వచ్చిన లేటెస్ట్ ఎపిసోడ్ 4ని చూసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫ్రమ్ స్క్రాచ్. ఎపిసోడ్ 4 26.8448 సమ్వేర్ ఇన్ ఫ్యూచర్. ఎవరది? నా బాడీ ఏమైపోయింది? 2898 లో మోస్ట్ ఎక్సైటింగ్ వెరీ స్మార్ట్ క్యూట్ బుజ్జి 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 బుజ్జి. Like how our brain controls our body. Bujji's body నాగు భయ్యా by a brain. హాయ్, నేను బుజ్జి. బ్రెయిన్ ఉంటే సరిపోతుందా? బాడీ కూడా కావాలి కదా. బయట ఎక్కడికి? నా బాడీ వేస్ట్ చేయడానికేనా? ఓ బిల్డింగ్ సూపర్ స్టార్ కల్కి సెట్ ఆగస్ట్ 2020 ఓ వీళ్ళందరూ నన్ను డూ చేసేది. ఓ and Sue, Nitin Sihani, Owen Miller, wonderful, super complicated vehicle. మెల్లగా తీసుకెళ్ళండి. అసలే మీకు vehicle నీకేమో బాడీ లేదు. సచ్చి బుజ్జి. ఎవరు డెడ్ లైన్ ఫాలో అవ్వట్లేదు సార్. all time joke, Sorry. wrong person. Bujji vehicle, Bhairava's best friend. You're talking too much. I'm gonna make a Bujji out of you, Bujji. We didn't know how to make this vehicle. Every expert, every engineer, everyone we asked Tires. said this was impossible. Oh. కనిపించకుండా ఖర్చు అయిందేమో నీకు. ప్రొడ్యూసర్ క్లాస్ తీసుకుంటా. ఇన్ని రోజులకి టైర్. ఓ 48 కాదు, బుజ్జి టైర్ ఇది. బెటర్. నేను లేకపోతే మీరు ఏమైపోతారు? నైస్ టూల్ కిట్ ఎక్కడ పెట్టా? డ్రిల్లింగ్ మెషిన్ సర్వీస్ చేయించాలి. నైస్ వండర్ఫుల్. Where is Prabhas? ఏయ్ బాస్, ఈ టైం స్టార్ట్ అయింది. ఏయ్ కదా బుజ్జిని చూపించండి భయ్యా. ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు ఈ స్లో మోషన్ అవసరమా? తొందరగా వెళ్ళు, తొందరగా. I want to see. సేమ్ డైలాగ్. ఓపెన్. లెట్స్ సీ. మళ్ళీ ట్విస్ట్ ఏంది? మే 22 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే బుజ్జి మెస్మరైజింగ్. బుజ్జిని అయితే కంప్లీట్గా రివీల్ చేయలేదు, బట్ ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు మనకు ఒక తెలుగు మూవీకి, ఒక అప్కమింగ్ తెలుగు మూవీ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే లేదు. ఒక హాలీవుడ్ మూవీ, డ్యూన్ లేదా ఒక ఫ్యూచరిస్టిక్ మూవీ ఆ టైప్లో చూస్తున్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది ఒక అంటే మూవీ లవర్స్కి ఇది ఒక గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ మూవీ. అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ అంటే ఫ్యూచరు, ఇట్లా రోబోట్స్ ఇట్లానే కాకుండా ఇది ఒక ఏమంటారు, మన పురాణాల నుంచి తీసుకొని మన ఆ టైప్లో చిరంజీవులు టైప్లో అంటే మరణమే లేనటువంటి అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకొని, ఫ్యూచర్ నుంచి కల్కి నుంచి ఒక భైరవ క్యారెక్టర్ తీసుకొని, అటువంటి ఒక రోబోటిక్స్తో సంబంధించినటువంటి ఒక ఏఐ డ్రివెన్, ఒక బుజ్జి లాంటి ఒక రోబోట్ డ్రివెన్ కార్ తీసుకొని నాగార్జున భయ్య ఏం చేస్తున్నా నాకైతే తెలీదు. ఇది మాత్రం గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. నేనైతే మే 22 కోసం బుజ్జిని చూడడానికి వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మీరు గమనించారా ఈ వాయిస్ ఎవరిదో మీరు కమెంట్స్లో చెప్పండి. నేనైతే వాయిస్ ఎవరిదో రివీల్ చేయబోతున్నాను ఒక నెక్స్ట్ ఈ వీడియోలోనే చెప్తా. ఈ వాయిస్ చాలా గుర్తుపట్టే వాయిస్. అట్ ద సేమ్ టైం అసలు ఈ వీడియోని క్రియేట్ చేసిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డిలే అవుతుందని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి రాంగ్ పర్సన్ అంటాం, వాడు ఇరిటేట్ చేస్తుంటే ఆపు అంటాం. మోర్ ఆర్ లెస్ బుజ్జి నేను మిర్చి బజ్జీ చేస్తా అంటే ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక గ్లిమ్సే ఈ లెవెల్లో ఉందంటే ఇమాజిన్ మూవీ ఏ లెవెల్లో ఉండబోతుందో. ఇట్స్ గోయింగ్ టు రాక్ ఇండస్ట్రీ, అది మాత్రం కన్ఫర్మ్. ప్రభాస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అ ఆల్ టైమ్ హిట్. ఇది రాసి పెట్టుకోండి. అండ్ మార్చ్ 22 అయితే బుజ్జిని చూద్దాం మనం అందరం. అయితే ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై ద వే ఈ వాయిస్ ఎవరిదో చెప్తాను కదా, ఇది ఎవరిదో కదా భయ, మన కీర్తి సురేష్ గారిది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.